దేశంలో కూడా 85% పైగా మనమే ఉన్నాం. తెలంగాణలో కూడా 90% పైగా మనమే ఉన్నాం. మనకు రాజ్యాధికారం రావాలని అన్ని సభల్లో మాట్లాడుతుంటాం. మన కుల సంఘాల సభల్లో దగ్గర నుంచి రాజకీయ సంఘాలలో, రాజకీయ పార్టీల్లో మనం పెట్టుకున్న దాంట్లో కూడా మనకు రాజ్యాధికారం రావాలి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది నిరంతరంగా మాట్లాడుతున్నాం, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. కానీ రాజ్యాధికారం రావట్లేదు. ఎందుకు రాజ్యాధికారం రావట్లేదు అంటే మనం మన దేశం గురించి ఎప్పుడు సీరియస్ గా ఆలోచించాలి. తెలంగాణలో రాజ్యాధికారంగా ఉంటే తెలంగాణ గురించి ఎప్పుడు సీరియస్ గా ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించడం మనం తెలంగాణ ఉద్యమంలో ఆలోచించాలి. తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి. తెలంగాణ ఉద్యమంలో మన కులాలన్నీ, మన పనిముట్లను రోడ్ల మీదకి తెచ్చి ఉద్యమాలు చేసినాం. మనం చిన్న చిన్న కులాలు రోడ్ల మీదకి వచ్చినాయి. తెలంగాణ వస్తే ఆ కులాలకు ఏ వర్గపోతుందని వచ్చినాయి. ఎవరైనా చెప్తారా? ఆ పార్టిసిపేటింగ్ కులాలు ఏమన్నా ఎవరైనా చెప్తారా? ఆ చిన్న కులాలు తెలంగాణ వస్తే వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి అని ఊహించుకొని రోడ్ల పైకి వచ్చిండు. ఎవరైనా చెప్తారా దయచేసి? లేదు. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయేమో అన్న భ్రమ తప్ప వేరే ఆకాంక్షలన్నీ వాళ్ళకి లేవు.